is a beauty hide in this course. Either you can choose to study more like further studies. For best thing you can observe here, within short period you can get government jobs if you work hard. To invite our honorable guest, Mr. Maraya Gaur Garu, Chairman and SSR in our district Islamabad state. Thank you for welcoming me. Next, I would like to invite our principal sir. Before we proceed, I would like to extend our sincere gratitude to all of you. Principal sir, to share a few words with us. Course. So I appeal all of students, please be sincere and be professional. I hope you are going to be a good paramedical student. Thank you for giving me this wonderful opportunity. So good morning, dear students. Good morning. So all this you have done? Yes. This is very nice. So first of all, hearty congratulations to sir for starting the vocational course here. So I am associate professor in biochemistry from the Government Medical College, Nizamabad. So మీకు తెలిసే ఉంటుంది గవర్నమెంట్లో కానీ వొకేషనల్ కోర్స్ రావడమే ఇట్స్ very difficult because we have been into inspection so many times. Inspection లో how many things are there? So first time they will cancel the inspection, second time they will again come. So like this, so many formalities we should meet. But అలాంటిది సార్ వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు, అందుకే మీకు ఈ కోర్స్ వచ్చింది. It's not just that easy because I am the head of the department. I know how it is difficult to maintain all the things that are required for the affiliation. Okay? So now coming to the course. ఇప్పుడు మీరు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ? MMT. So first of all MMT గురించి చెప్తాను. మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ. ఓకే? సో MMT వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ కోర్స్ నవేడేస్? కోవిడ్ తర్వాత మొత్తం ఒక డిక్షనరీ ఆఫ్ మెడిసిన్ అంతా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు కోవిడ్ కన్నా ముందు ఏంటి అని అంటే ఏదైనా ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా కూడా పీపుల్ యూస్ టు అప్రోచ్ ఫస్ట్ డాక్టర్స్. వాట్ ఎవర్ ద డాక్టర్స్ ఏదైతే చెప్తారో ఆ పర్టికులర్ మెడిసిన్స్ తీసుకోవడం, ఆ పర్టికులర్ టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ కోవిడ్ తర్వాత ఏమైపోయింది, ఎవ్రీబడి గాట్ అవేర్నెస్, అందరికీ తెలిసిపోయింది. సో డైరెక్ట్లీ ఇంటర్ మెడికల్ షాప్స్ లో వెళ్తారు, లేదంటే లాబొరేటరీలో వెళ్తారు. సో వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద MMT స్టూడెంట్? మీరు చాలా లక్కీ అమ్మా, ఇక్కడ మీ లోకల్ ఏరియాలో ఉండి ఒక MMT కోర్స్ నేర్చుకోవడం అనేది very లక్కీ పీపుల్. అండ్ సెకండ్ థింగ్, for the past 20 minutes I'm here and I'm very much highly inspired, like the standards they are meeting for even for vocational MMT students. అంటే మేము వీళ్ళకి చదువుకోవడానికి వచ్చారు, వీళ్ళకి ఖచ్చితంగా మేము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఆశయం అయితే ఐఎమ్ రియల్లీ ఇన్స్పైర్డ్. సో ఇప్పుడు MMT మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు 10th తర్వాత వచ్చారు, ఓకేనా? సో మీరు ఇప్పుడు ఒక 2 years లాబొరేటరీ టెక్నాలజీలో ఏమేమి టెస్ట్ చేస్తారు, బయోకెమిస్ట్రీలో ఏమేమి టెస్ట్ చేస్తారు, మైక్రోబయాలజీలో ఏమేమి టెస్ట్ చేస్తారు, పెథాలజీలో ఏమేమి టెస్ట్ చేస్తారు, ఇవన్నీ గురించి ఫస్ట్ మీరు థియరీ నేర్చుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ మీరు ల్యాబ్కి వెళ్ళి ప్రాక్టికల్స్ చేస్తారు. చేశాక మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years కోర్స్ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత కొంతమంది అప్రెంటిస్షిప్ కోర్స్ చేస్తారు 2 years అయ్యాక. మా దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక 70 to 100 స్టూడెంట్స్ వస్తారు 1 year ఆల్ రౌండ్ ట్రైనింగ్ తీసుకోవడానికి. ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఏదైతే MMT కోర్స్ అనేది వాళ్ళ రెస్పెక్టెడ్ కాలేజ్లో జరిగినప్పుడు దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్, టీచింగ్ జరగలేదు. సో దట్ ఈస్ వై అనదర్ 1 year ట్రైనింగ్ దే ఆర్ కమింగ్ ఫర్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్. బట్ అదే ఇక్కడ చూస్తే మీకు ఎక్సలెంట్ టీచింగ్ ఉంది. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దిస్ MMT కోర్స్ యూ మే ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ ల్యాబ్. అంత కాన్ఫిడెన్స్ మీకు వచ్చేస్తుంది. సో ద ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళు నేర్పించేది ఏదైతే ఉందో మీరు శ్రద్ధగా వినాలి. డెడికేషన్, హార్డ్ వర్క్ ఇస్ ద కీ ఆఫ్ అవర్ సక్సెస్. సో దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ వెన్ యూ ఫినిష్ ద కోర్స్, వెన్ యూ కమ్ అవుట్ విత్ యువర్ సర్టిఫికేట్. If you are having an MMT, you can start your own lab, you can join a corporate hospital as a lab technician, okay? Or else you can go for the higher courses, directly you can write the MSET, you can join the MBBS if you get, or BDS course. So this is like a bridge course. మీరు
మీరు తర్వాత మీ 2 years తర్వాత మీకు అప్పుడు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాక మీకు అప్పుడు ఏది కావాలనిపిస్తే అది యూ కెన్ చూస్ ఇట్. అండ్ ఎనీవే ఇన్ ద 2 years ఆల్సో యూ ఆర్ ఫినిషింగ్ వన్ కోర్స్. ఓకేనా? సో చాలా స్కోప్ ఉంది బయట అమ్మ మీరు ల్యాబ్కి వెళ్ళేసేస్తే. అండ్ ఇక్కడ మీరు ల్యాబ్ టెక్నీషియన్స్ లాగా నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు డైరెక్ట్లీ ఒక పేషెంట్ వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ వాపు వచ్చింది, నాకు ఎందుకు కాళ్ళ వాపు వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ల్యాబ్కి వెళ్ళేసేసి టెస్ట్ చేయించుకుందాము అనే యాటిట్యూడ్ అవేర్నెస్ పెరిగిపోయింది. సో డైరెక్ట్లీ తను మీ దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఒక కాళ్ళ వాపు, వన్ ఎడిమా, వన్ స్వెల్లింగ్, when it happens in the body, which organ if it is damaged, it happens in the body. So can you tell me? So మీరు just 1 month అయింది వచ్చి, but still try to think and guess and tell me. Swelling in the body can be due to what all causes? Chapmali, please think. So you can learn more by thinking. Previously teacher వచ్చి చెప్పేవాళ్ళు, మనం passive గా కూర్చునేవాళ్ళం. That stage has gone. Now 50% you people should get involved. Okay? So please be like that, good students. So మనం కిడ్నీ డ్యామేజ్ అయ్యింది అని మనకు తెలిస్తే అప్పుడు మనం రీనల్ ఫంక్షన్ టెస్ట్ లాంటి టెస్ట్ చేస్తాం. So that is why it's very important to have knowledge. Though you are a lab technician, you should have the sound knowledge which is required for the lab technician. And that will come if you are attending this 2 years course sincerely with dedication. మీరు విన్నారనుకోండి, మీరు ఒక కాంపిటెంట్ ల్యాబ్ టెక్నీషియన్ అవుతారు. Then coming to the multi-purpose health worker course, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయమ్మా. బయటికి రాగానే మీరు ఎందులోకైనా జంప్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏఎన్ఎంస్ నవేడేస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక చాలా చాలా స్కోప్ పెరిగింది. ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా. అండ్ రీసెంట్గా ఆల్మోస్ట్ అరౌండ్ 1000 రెగ్యులర్ జాబ్స్ ఇచ్చారు ఫర్ ద పారామెడికల్ ఆల్. తీసుకుంటున్నారు అవే ఆలోచన వస్తుంది. కానీ ఒక్క కోర్స్ ఇక్కడికి తేవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలి, అదొక ప్యాషన్ ఉండాలి. చూసుకునే వాళ్ళు, మిమ్మల్ని కాపాడే ప్రొటెక్షన్ ఇచ్చే పోలీస్ కానీ ఆర్మీ కానీ, ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అవునా కాదా? మీకు ఎడ్యుకేషన్ ఇస్తే మీ అంతలో మీరు బ్రతకచ్చు. ఇవాళ ఫ్రీగా ఏదైనా ఇచ్చారనుకో, అది ఆ రోజుకి, ఆ నెలకు, ఆ సంవత్సరానికి సరిపోతుంది. కానీ మీకు జ్ఞానం పెంచే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ టీచర్స్, దే ఆర్ లైఫ్ లాంగ్ యూస్ఫుల్. దే విల్ ప్రొవైడ్ యూ స్కిల్స్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ లివింగ్. హెల్త్ మంచి ఆరోగ్యంగా ఉంచే వాళ్ళు డాక్టర్లు కానీ, మెడికల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కానీ, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో సొసైటీలో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అవునా కదా? మనల్ని ఆరోగ్యంగా ఉంచే సంస్థ బాగా ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ ఇస్ పోలీస్ అండ్ ఆర్మీ. దే విల్ గివ్ యూ ప్రొటెక్షన్. అర్థమైందా? సో నెవర్ ఫర్గెట్ దీస్ 3 people. Be always thankful to your teachers, your doctors, the people who protect you. అవునా కదా? మరి వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. సో యు ఆల్ ఆర్ లక్కీ టుడే. మీకు ఎడ్యుకేషన్ ఇచ్చే మీ ప్రిన్సిపల్ గారు రవీంద్ర గౌడ్ గారు, యాజమాన్యం ఎస్ఎస్ఆర్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ మారయ్య గౌడ్ గారు, స్వాతి మేడం గారు, వీళ్ళంతా డాక్టర్లు, మేము డాక్టర్లం. సో ఆల్ 3 of us are here. సో బీ థ్యాంక్ఫుల్, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకోసంటే మనం ఒక్కొక్కసారి దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వకపోవచ్చు. కానీ మీరు మెచ్యూర్ అయినప్పుడు, ఫ్యూచర్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత, దెన్ యూ విల్ రిమెంబర్, అరే మా టీచర్లు వాళ్ళు అప్పుడు కరెక్ట్గా మనం సద్వినియోగం చేసుకుంటే మంచి ఇంకా లైఫ్లో ఇంకా ప్రోగ్రెస్ కావచ్చు అన్నట్టు థాట్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వం. వన్ థింగ్ ఈజ్ ఫార్చునేట్ ఇస్ ద ఎస్ఎస్ఆర్ కాలేజ్ వేర్ యువర్ వొకేషనల్ ట్రైనింగ్ ఇస్ దేర్, టోటలీ సరౌండెడ్ బై హాస్పిటల్స్. అవునా? మీకు టైం దొరికినప్పుడల్లా మీరు జస్ట్ ఒక 1 hour కొరకు కూడా మీరు ఎవరికైనా రిక్వెస్ట్ చేసి అబ్జర్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? మీరు మోటివేట్ అవుతారు. అంటే సర్వీస్ అంటే ఏంటిది. లేకుంటే ఏమవుతుందంటే మనకు అన్ని కమర్షియల్ థాట్స్ వస్తుంటాయి. నేను ఈ కోర్స్ తీసుకుంటున్నాను, రేపు పొద్దున్న నాకు ఒక 10,000 వస్తాయా, 20,000 వస్తాయా, ఇలాంటి థాట్సే వస్తాయి. అవునా? బికాస్ అన్ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద ప్రాబ్లం. బట్ వెన్ యూ డూ సర్వీస్ మీకు అలాంటి థాట్స్ రాకుండా మీరు ఈ ప్రొఫెషన్లో ఎక్సెల్ కావాలని ఉంటుంది. వన్స్ యూ బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, దెన్ యూ విల్ నాట్ లుక్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ పే సర్వీస్. బికాస్ విలేజ్ లెవెల్స్లలో డాక్టర్లు పోవడానికి కూడా కష్టమైపోతుంది. అవునా? సో ఎడ్యుకేషన్ లేని క్వాక్స్ అసలు 10th కూడా వాడు పాస్ కాడు.
వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, అవునా? అర్హమైన వైద్యం లేకుండా ఏదో డాక్టర్ దగ్గర కంపౌండర్ లాగా ఒక 6 నెలలో సంవత్సరం పనిచేసి వాళ్ళనే డాక్టర్ లాగా గుర్తింపు తెచ్చుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే మీరు మీ ఎడ్యుకేషన్ తోటి మీ ఉన్న బ్యాక్గ్రౌండ్ మీరు చదువుతోటి మీరు ఇంకా మంచి మనుషులు కావచ్చు కదా, మంచి అరుదైన వైద్యం ఇవ్వచ్చు. ఈ మల్టీపర్పస్ హెల్త్ కేర్ వర్కర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ అంటే ఎటువంటి ఇబ్బందులు అయినా కానీ విలేజ్ లెవెల్లో మీరు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర డాక్టర్ ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర ఒక 3 పేషెంట్స్కు 5 పేషెంట్స్కు ఒక సిస్టరు, కంపౌండర్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్లలో మల్టీపర్పస్ హెల్త్ కేర్ వర్కర్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ మేడం చెప్పారు కదా, ఏఎన్ఎం హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ప్రాబ్లం ఎక్కడవుతుందంటే ఎడ్యుకేషన్ అందరికి దొరుకుతుంది, కానీ దాంట్లో కొనసాగే వాళ్ళు బాగా తగ్గిపోయారు. చాలామందికి ఇంతకుముందు ఎన్నో సంస్థలు ఫ్రీగా ట్రైనింగ్లు కూడా ఇచ్చారు. ఆ ఫ్రీగా ఇచ్చినందుకో ఏదో మరి ఏది కూడా సక్సెస్ఫుల్ కాలేదు. 100 మందికి ట్రైనింగ్ ఇస్తే అందులో పైకి ఒక్కరే. ఎందుకు? వాళ్ళు కేవలం సమ్మర్ వెకేషన్ వచ్చింది, ఒక స్టైఫండ్ దొరుకుతుంది, ఒక హాస్టల్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, వేరే చదువుకుందాము అని వాళ్ళు ఏం చేశారు, దురుపయోగం చేసుకున్నాం. సో ఇది అట్లాంటి కోర్స్ కాదు. యూ హ్యావ్ కమ్ విత్ ఎ ప్యాషన్. అవునా? నేను హాస్పిటల్లో పనిచేయాలి, నేను సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాను. సో దట్ ఈజ్ మోటివేటింగ్ యూ. సో కీప్ అప్ దట్ మోటివేషన్ అండ్ మేక్ యూటిలైజేషన్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఏదో దూరం కాదు, మీకు బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, అవునా కదా? అండ్ ఆల్ ద హాస్పిటల్స్ ఆర్ హియర్. మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐ ప్రామిస్ మీ దాంట్లో పైకి ఒక 3 మెంబర్స్ అన్న ఒక 5 మెంబర్స్ కన్నా నేను జాబ్ ఇస్తాను. My hospital, I am the secretary for Indian Medical Association. I will ensure that you get some permission from hospitals to get internship training. అర్థమైందా? ఏదో టైఫాయిడ్. ఫర్ దట్ యూ హ్యావ్ టు బీ క్లాస్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు బీ వెరీ డెడికేటెడ్. అది నేను నేర్పియాలి, అది మీ దగ్గరికి వెళ్ళి రావాలి. అర్థమైందా? ఏదో టైం పాస్ కొరకు. అర్థమైందా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెద్ద హెడేక్ మాకు. సిస్టర్స్ అక్కడ ఐసీయూలో పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తుంటారు. సో ఇది కాదు కావాల్సింది మనకు లైఫ్లో. దెర్ ఆర్ మెనీ థింగ్స్. యు ఆర్ ఫ్రీ అదర్ టైమ్, యూజ్ దట్ టైమ్ ఫర్ ఆల్ దట్ సోషల్. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్ ఇన్ ద హాస్పిటల్, ensure that you get dedicated. So character building is also important. It is డిగ్రీలు సాధించి డిగ్రీలు పొంది అంత ఇంపార్టెంట్ కాదు. గుడ్ హ్యూమన్ బీయింగ్స్, ఓ నర్సింగ్ స్టాఫ్కి, ఓ డాక్టర్కి కావాల్సింది ఏంటంటే ఒక మంచితనం. అర్థమైందా? డెడికేటెడ్ వర్క్, అది మీరు నేర్చుకోవాలి. దట్ యూ ఇన్కల్కేట్. అర్థమైందా? ఆ ఉత్సాహం మీ దగ్గరికి వచ్చిందనుకో, ఎవ్రీ టీచర్స్ టీచింగ్ విల్ బికమ్ వెరీ ఫ్రూట్ఫుల్. దాన్ని రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మీరు మంచి చేశారనుకో, మీరు ఫస్ట్ బ్యాచ్, యూఆర్ ఆల్ లక్కీ. అవునా కదా? సో కంగ్రాచులేట్, బికాస్ యూ విల్ బీ ఇన్ ద టాప్ ఆఫ్ ద బోర్డ్ అండ్ ద లిస్ట్. సో ఫస్ట్ బ్యాచ్ అనగా వెంటనే ఇట్స్ అ వెరీ ఫెదర్ ఇన్ ద క్యాప్. ఎందుకోసం అంటే ఆ కాలేజ్కి ఒక గుర్తింపు తెచ్చే మీరు బాగా ఇంపార్టెంట్, ఒక బ్యాక్ బోన్ లాగా అవుతారు. టీచర్స్ ఎంత ఇంపార్టెంట్. సో బీ గుడ్ స్టూడెంట్స్ అండ్ అవుట్ షైన్ ఇన్ వేర్ ఎవర్ యు ఆర్ వర్కింగ్. సో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, దేర్ ఆర్ ఆపర్చునిటీస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. మీరు అబ్రాడ్ కూడా పోవచ్చు మీకు, కానీ నేను పోమని చెప్తలేదు. మన దేశానికి చాలా మంది కావాలి. మీరు బయటకు పోతే ఇక్కడ ఎవరు చేస్తారు? కానీ కొంతమందికి ఒక ప్యాషన్ ఉంటుంది లైఫ్లో, నేను ఇంకా ప్రోగ్రెస్ కావాలని. సో ఫర్ దెమ్ ఆల్సో డోంట్ గెట్ డిసార్టెడ్. యూ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. మేడం చెప్పారు, మీరు డాక్టర్ కూడా కావచ్చు, నీట్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. సో దిస్ ఇట్స్ ఏ ట్రైనింగ్ ఫర్ యూ, బ్రిడ్జ్ కోర్స్ లాగా. సో మీకు అంతా అర్థమవుతుంది. కొంతమంది డైరెక్ట్ 12th నుండి తల్లిదండ్రుల ఫోర్స్ తోటో, ఇంట్లో వాళ్ళ ఫోర్స్ తోటో, లేక వాళ్ళ ఇంట్లో ఎవరైనా మెడికల్లో ఫీల్డ్లో ఉండి వృద్ధి కష్టపెట్టి వాడిని డాక్టర్ చేస్తా అని ప్లాన్ చేసి నీటిలో దింపుతారు. వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, చదవలేకపోతుంటాడు, డిసప్పాయింట్ అయిపోయి డిప్రెస్ అయిపోతాడు. సో దిస్ విల్ గివ్ యూ ఎ బ్రిడ్జ్ కోర్స్ అని అంటే, ఎస్ మీకు ఆ కెపాసిటీ ఉందా చదువుకోవడానికి, మీకు ఆ ప్యాషన్ ఉందనుకో, మీరు అవుట్ సైడ్ కావచ్చు, మీరు నీట్ కూడా రాయొచ్చు. లేదా అంటే ఈ 2 years మీకు వృద్ధా కాలేదు కదా, ఇట్ హెల్ప్స్ యూ. సో యూ నాట్ వేస్టెడ్ టైం. ది అడిషనల్ కోర్స్ మీ సర్టిఫికేట్ ఉంటుంది, డిగ్రీ కూడా ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఎవ్రీబడి స్ట్రైవ్ హార్డ్ టు సర్వ్ నేషన్ ఫస్ట్. సో దట్ షుడ్ బి ద కాస్ట్.
కేవలం బౌండరీలో ఉండి ఆర్మీ ఆఫీసర్ కావాలని రూల్ లేదు. మనం మన పల్లెల్లో వాళ్ళ విలేజ్లో మనందరికీ సాయం చేశామనుకో, ఇట్స్ అనదర్ సర్వీస్ కదా. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ అని చెప్పాను. డైరియా ఎంతోమంది మా దగ్గరికి వస్తుంటారు చిన్నపిల్లలు. డైరియా అంటే ఏంటిది? లూజ్ మోషన్స్, అవునా? లూజ్ మోషన్స్లో బాడీకి వెళ్ళి ఏం వెళ్ళిపోతుంటుంది? ఫ్లూయిడ్స్, అవునా? గ్లూకోజ్ వెళ్ళిపోతుంటుంది. చాలా మందికి ఎన్నిసార్లు టీవీ అడ్వర్టైజ్మెంట్ పెడుతుంటారు, ఏది ఓఆర్ఎస్ అని చూపిస్తుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏ తల్లిదండ్రులు కూడా ఆ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఛానల్ చూడరు. అదే కార్తీక దీపం అట్లాంటిది, అర్థమైందా? అవి బాగా గంటలు చూస్తుంటారు అన్నట్టు, అర్థమైందా? అవన్నీ వేస్ట్ ప్రోగ్రామ్స్. కానీ మంచి ప్రోగ్రామ్స్, ఒక మంచి సందేశం ఇచ్చే ప్రోగ్రామ్ ఎవరు చూడరు. ఓఆర్ఎస్ గురించి ఎంతమంది విన్నారు అని వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కొరకు చూస్తే ఓన్లీ లక్షలలో కోట్లలో ఒక్కరో ఇద్దరో చూసినట్టు ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ వెన్ దే కాంటాక్ట్ యూ, లేదమ్మా మీరు హాస్పిటల్కి పోయే వరకన్నా కొంచెం ఈ ఓఆర్ఎస్ కలిపి ఎట్లా కలపాలి కూడా ఇంపార్టెంట్. చాలా మందికి రాదు. అందరు నీరసం కాగానే వెంటనే టీవీ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు కదా, ఏం తాగిస్తుంటారు? జ్యూస్లు, అవునా? ఏరేటెడ్ డ్రింక్స్, లిమ్కా, పెప్సీ, కోక్, థమ్స్అప్, అది డ్రింక్ కదా, చాలా మంది తాగిస్తుంటారు. అది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. అది కనుక మీరు పిల్లలకి ఇచ్చారనుకో, వాడు ఇంకా డిహైడ్రేషన్లోకి పోతారు. సో ఇట్లాంటి చిన్న టిప్స్ యూ కెన్ గివ్. డోంట్ గివ్ ట్రీట్మెంట్స్ విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్, అర్థమైందా? యు ఆర్ నాట్ లైసెన్స్ టు డూ ప్రాక్టీస్ లైక్ ఏ డాక్టర్, అర్థమైందా? బట్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ గివెన్ టు యూ సర్టిఫికేట్, యూ కెన్ ప్రాక్టీస్ విత్ ఇన్ దట్ లిమిట్స్. సో చిన్న ఓఆర్ఎస్ కానీ, ఒకసారి ఛాతీలు నొప్పి ఉంటుంది, ఏం కాదు అది గ్యాస్ట్రైటిస్ అని చెప్పేసి జెల్సీలో ఏదో రాసి పంపిస్తుంటారు. ఏది ఈ 10th చదవని కూడా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు విలేజ్లలో. మీరు విత్ ఎడ్యుకేషన్ ఉన్నారు, అదే మరి హార్ట్ అటాక్ కూడా కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేయొచ్చు. మీకు పల్స్ చూడడం రావచ్చు, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుంటారు, బీపీ చూడడం. సో దిస్ కెన్ బి హెల్ప్ఫుల్ టు యువర్ ప్రాక్టీస్. వన్స్ యూ ప్రాక్టీస్ ఇన్ యువర్ విలేజ్, మీరు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారనుకో, దే విల్ సీ యూ యాజ్ అ గాడ్. చాలా మంది కోటేసుకున్న వాళ్ళు డాక్టర్లే అంటుంటారు, అంటే అంత గుర్తింపు వస్తుంది. సో ఇట్స్ సచ్ ఎ నైస్ ప్రొఫెషన్. సో మేక్ యూటిలైజ్ ఆఫ్ ఇట్ అండ్ బీ గుడ్ హెల్త్ వర్కర్స్. వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకు ఆ టెక్నిక్, చాలా మందికి అపోహాలు, టీకాలు ఇస్తే ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుందని చెప్పేసి అవన్నీ మీరు తొలగించవచ్చు. డెలివరీ కాకముందు కూడా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇప్పుడు ఎందుకు ఎక్కువైనాయి? ఏదో బాగా ఇంతకుముందు చేసే డాక్టర్లందరూ కష్టపడ్డారు కాబట్టి మీకు ఆ కష్టాలు ఉండవు. సో it becomes easier because you will be trained in how to deliver also. ఇమ్యునైజేషన్ గురించి, ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ కూడా ఇవ్వడం నేర్పిస్తారు. సడన్గా పడిపోతే వాళ్ళకి చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడము. సో ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుంటారు కాబట్టి ముందుకు మీరు ధైర్యంగా రావచ్చు. ఇదే వేరే వాళ్ళకి ఎవరికైనా మేము కాలేజ్ స్టూడెంట్స్కి సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చినామనుకో, ఎక్కడో ఒక చోట కొంచెం భయం ఉంటుంది. అదే మీరు హెల్త్ కేర్ వర్కర్స్గా మీకు ట్రైనింగ్ ఇచ్చినామనుకో, ఆ భయం పోతుంది. సో అందుబాటులో మీరు ఫస్ట్ ఉంటారు కాబట్టి యు ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్, అర్థమైందా? సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ కోర్స్, ఎంజాయ్ దిస్ కోర్స్, మేక్ యూటిలైజేషన్ ఆఫ్ దిస్ కోర్స్. యు ఆర్ సరౌండెడ్ బై హాస్పిటల్స్. ఎనీ హాస్పిటల్ మాకు సార్ ఏమైనా చెప్పాడనుకో, వాళ్ళకి ఈ హాస్పిటల్లో ట్రైనింగ్ కావాలని నేను మీ తరఫు నుండి ఆ డాక్టర్కి ఫోన్ చేసి మీకు ఒక 1 month or 2 months అక్కడ ఉంచుకోమని కూడా చెప్పడానికి కూడా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేను సెక్రటరీ, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా నిజామాబాద్ డివిజన్ చైర్మన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా పాస్ట్ ప్రెసిడెంట్. సో ఐ నో హౌ టు హెల్ప్ అండ్ హౌ టు మోటివేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లలో. యు ఆర్ ఆల్ ఫార్చునేట్. వీ డిడ్ నాట్ గెట్ దిస్ ఆపర్చునిటీ. ఓ 20 years బ్యాక్ మాకు ఇట్లా కాలేజ్కి వచ్చి చెప్పేవాళ్ళు లేకుండే, మేము సొంత కష్టపడి పైకి వచ్చాము. మీకు ఆ ఇబ్బందులు లేవు. సో యూ షుడ్ డూ మచ్ బెటర్ దెన్ వాట్ వీఆర్. యూ షుడ్ బీ మచ్ ఇన్ ఏ హయ్యర్ పొజిషన్స్. సో విత్ దీస్ వర్డ్స్ ఐ థ్యాంక్ యూ మారేగౌడ్ సార్. Chairman of XR Group of Institutions. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. వాయిస్ వస్తుంది గట్టిగా. గుడ్ మార్నింగ్. సరే, ఫస్ట్ టైం మనం మంచి కోర్స్ ఒకటి నిజామాబాద్లో రన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. దానికి మనకు పర్మిషన్స్ వచ్చాయి. ఫస్ట్ బ్యాచ్ మీరందరూ వచ్చారు. ఇంటెన్షనల్గా ఏంటంటే
ఇంటర్మీడియట్ చదువు డిగ్రీ చదువు బయటికి వెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకూడదు. పిల్లలు ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం శ్రీకారం. దీన్ని ఇంకా మీరు డీప్గా వెళ్తే మీకు ఇద్దరు డాక్టర్లు దానివల్ల వచ్చే ఉపయోగాలు మీ వల్ల సొసైటీకి జరిగేటువంటి లాభాల గురించి కూడా చెప్పారు. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే తిరిగి అంత మనం సొసైటీకి ఇవ్వచ్చు. ఇవాళ ఎవరున్నా లేకపోయినా కంపల్సరీ ఎవరికి మొక్కుతారు అంటే కష్టం వస్తే భగవంతుని మొక్కుతారు, ఆ తర్వాత కనపడే డాక్టర్కి మాత్రమే మొక్కుతారు. మన ఊళ్ళల్లో సార్ చెప్పినట్టు వైట్ కోట్ వేసుకొని ఏడం కనపడ్డా మీరు డెఫినెట్గా ఎమర్జెన్సీ కళ్ళ ముందర మీరే కనపడతారు. అయ్యా జర మా బాబునో పాపనో లేకపోతే మా ఆయననో చూడండి జర ప్రాబ్లం మీరు అక్కడికక్కడ మీరు సాల్వ్ చేయకపోయినా అడ్వైజ్ చేసే స్థితిలో ఉంటారు. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఇక్కడికి తీసుకెళ్ళండి. ఇటువంటివన్నీ కూడా మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి ఊళ్ళల్లో. ఇక్కడికి ఉన్న వాళ్ళంతా కూడా టు బీ ఫ్రాంక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళంతా బాగా ఉండి అనుకున్నటువంటి వాళ్ళు డాక్టర్ కోర్సుకు వెళ్ళొచ్చు, ఇంకా లేకపోతే అవగాహన లేని ఇక్కడికి రాలేకపోవచ్చు కొంతమంది. కానీ మిమ్మల్ని చూసి నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికి ఇది డబుల్ అవుతుంది అనేటువంటి ఆలోచన మాత్రం నాకు జస్ట్ మీకు మేము సిస్టమేటిక్గా మీకు ఏమిస్తామంటే ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు. మంచి టీచర్స్ ఉన్నారు. అలాగే లాస్ట్ 3 days బ్యాక్ ఒకసారి నేను అపోలో ల్యాబ్స్కి మాట్లాడాను సార్. వీలైతే మేము టైఅప్ చేసి వీళ్ళని ట్రైనింగ్ చేసేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాం. మనకి అది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఎంత నేర్చుకున్న అపోలో ల్యాబ్ అనేటువంటి లేబుల్ ఏది ఉందో అది మీ గ్రేడ్ని పెంచుతారు, మీ గ్రేడ్ని ఇమీడియట్గా పెంచుతారు. ఆ తర్వాత సార్ చెప్పారు మనకి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అందరికీ మనం రిక్వెస్ట్ పెట్టేసి ప్రతి హాస్పిటల్లో 3-4 పంపించేస్తే 1-2 months మీరు అక్కడ ఫ్రీగా ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేడం గారు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించే ఏర్పాటు చేస్తాం. ఎక్కువ రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి మీకు. అక్కడ ఊళ్ళలోకి వెళ్ళి ఎట్లా వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఏ రకంగా హెల్ప్ చేయొచ్చు అక్కడ అనేటువంటిది మీకు బాగా అక్కడ అర్థమవుతుంది. కాబట్టి మీకు అక్కడికి పంపించి మీరు వెళ్ళేటప్పుడు మంచి ట్రైనింగ్ తీసుకొని మంచి స్టూడెంట్స్గా బయటకు వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఇన్పుట్స్ ఇస్తాను. అలాగే ఇక్కడ చేసినటువంటి మోడల్స్ మీరు పర్ఫెక్ట్గా చూస్తేనే సంతోషం వేస్తుంది. మీరు వచ్చి 1 month అయినా మోడల్స్ ఇంత బాగా తయారు చేసి మీ చేత చేయించినటువంటి సార్ని మేడం గారికి సార్కి ప్రత్యేకంగా మీ అభినందనలు చెప్పాలి మీ అందరి తరఫున. ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే ఆల్రెడీ మనకు చాలా టైం ఇచ్చి మన దగ్గరికి వచ్చారు. ప్రీషియస్ టైం మార్నింగ్ పేషెంట్స్ వస్తుంటారు. అయినా సరే మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చినటువంటి ఇద్దరు డాక్టర్లకు మనస్ఫూర్తిగా ఎస్ఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Our chief guest, I request our dignitaries to kindly felicitate our chief guest with shawl. Complete blood picture. In complete blood picture, platelets, white blood cells, red blood cells are present. Neutrophils, basophils, eosinophils, lymphocytes, monocytes, natural killer cells, monocytes, erythrocytes. Thank you, Thank you. Platelet normal ranges is 1.5 to 4 lakhs. WBC normal ranges is 4,000 to 10,000, 5.65 millions. Thank you, sir. Nice, ma'am. Thank you. Explain about human heart. So the heart is the heart is the vital organ in human body. It's as a powerhouse of the circulatory system. Heart pumping blood, so proven talking about vitamins, glucose, nutrients, protein, tissue, and organs. That is divided into 4 chambers. To
to 500 milliliters of urinary system have urinary ureters is helpful to void the urine up to Urban community. Urban community is another name is big city. There are a lot of people live in urban areas. Of more than 4 million in urban areas. It's a lot of traffic, accident, overload. Water, measuring cylinders, shading rod, drop glass, light, watch glass, glass rod, funnel. Present name is community bag. The community bag in Saturday game has public health here. everybody should listen. Five categories. The yellow, the green categories contain recycling. So the red category is yes, general. The red category is contain disposal. Tissues, disposal. Body, nutrition may be given as the nutrition output is specific dietary constitutions such as proteins and vegetables. Third part, leg to blow. Fourth part, ceramic ligament. Fifth part, hepatic duct. Sixth part, big duct. Pancreas part, first one head, second one body, third one head, fourth one lobe, fifth one hepatic duct. My friend. I am studying MLT first year. Sir, I will explain about liver. Liver is a large organ, abdomen that perform many important body functions, including blood filters. Sir, liver is the largest organ in human body. It's also considered gland pillar because it makes chemical in